రాజకీయాలలో వింత వింత స్నేహాలు, వింత వింత బంధాలు, అనుబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరు స్నేహితులో ఎవరు మిత్రులో తెలియడం కూడా అతి కష్టంగా ఉండేటువంటి విచిత్రమైనటువంటి బంధాలు, విచిత్రమైనటువంటి స్నేహాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎంత శత్రువులతోనైనా కానీ భారత ప్రజలకు, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులకు ఈ కించిత్ కూడా భంగం వాటిల్లకుండా చక్కని అడ్మినిస్ట్రేషన్ మన భారత ప్రభువులు, మన రక్షణ వ్యవస్థ, ఇంట్లో మేధావులు, మన భారతదేశం యొక్క మేధావులందరూ కూడా మన సమాజ హితం కోసం కొన్ని సూచనలు చేస్తారు. వారు పెద్దవారు అంగీకరించే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక స్త్రీలపై, శిశువులపై, పసివాళ్లపైన ఉన్మాదాలు, అత్యాచారాలు యథావిధిగానే కనబడుతున్నాయి. శిశు అపహరణలు కూడా విచిత్రంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా అలజడి సృష్టించే అవకాశం కూడా ఈ పరాభవ నవ సంవత్సరం చెబుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీల యొక్క అభివృద్ధికై చేసే కొన్ని నూతన ప్రణాళికలు కానీ కొన్ని శ్రేయస్సు కోసం చేసేటువంటి పనులు కొంత సఫలమయ్యే అవకాశం ఉంది. ఇక పోస్ట్ ఆఫీసులలో, ఇక ఇతరత్ర మన యొక్క డబ్బును దాచుకునేటువంటి కొత్త మార్గాలు ప్రభుత్వం సృష్టిస్తుంది. ధరలు అంత తొందరగా తగ్గే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం కనబడటం లేదు.